పైన కేసుల మీద కేసులు రావడంతో ఇంకా ఉక్కిరి బిక్కిరి అవుతున్న జగన్మోహన్ గారికి ఏదైతే తన లీగల్ టీం ఉందో చాలా ఖరీదైన టీము, కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవాళ్ళు కూడా ₹1,00,000 తీసుకుని ఫీజు తీసుకుని లాయర్ తీసుకుని వాదిస్తున్నారు. ఇవన్నీ అవినీతి డబ్బులతో కూడుకున్న తన సంస్థానంలో తన పార్టీని కాపాడుకోవడం, అవినీతి సొమ్మును ఖర్చు పెడుతున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత న్యాయ వ్యవస్థ దిగ్భ్రాంతి గురయ్యి ఇమీడియట్ గా కేసు సమీక్షించండి, దాన్ని ట్రయల్ తీసుకురండి విధంగా పిటిషన్లు వేసినట్టున్నారు రఘురామకృష్ణరాజు గారు. దాని మీద స్పందించి రిటర్న్ ఇమ్మన్నారు. ఇది కాకుండా ఇంటర్నేషనల్ FBI కేసులు, అమెరికన్ సిలిండర్స్ కేసులు, అదాని విద్యుత్ ఒప్పందాల కేసులు, సెక్యూ ఒప్పందాల కేసులు, ఈ ఒకటా రెండా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణలోకి వస్తే ఆయన లైఫ్ కూడా చాలదు, ఆయన కోర్టుకి కట్టాల్సిన డబ్బులు కూడా సరిపోవనిపిస్తుంది. అంత భారీ ఎత్తున వందల సంఖ్యలో కేసులు పేరుపోతున్నాయి. ఇవన్నిటికి కూడా ఈ దుర్మార్గమైన పరిపాలనలో ఆయన డిక్టేటర్ గా నిర్వహించిన కార్యక్రమాలు చూస్తుంటే రాష్ట్రాన్ని తగలబెట్టడం కాకుండా లా అండ్ ఆర్డర్ ని, న్యాయ వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మానవ హక్కుల్ని, పౌర హక్కుల్ని కాలరాసేశాడు. కాబట్టి ఈ రోజు ఇంత దుర్మార్గంగా కేసులు ఎదుర్కొంటున్నాడు. కనీసం సుప్రీంకోర్టులో మన ఈ మధ్య ఒక లాయర్ జడ్జి గారు ఒక మాట అన్నారు, ఒక IAS ఆఫీసర్ కోర్టుకు వస్తే, ఏమండి నేను మిమ్మల్ని పిలిపించడానికి సిగ్గుపడుతున్నాను, మీరు అసలు రావడానికి కూడా సిగ్గు లేదా మీకు అడిగాడు ఈయన గవర్నమెంట్ లో ఒక IPS అధికారిని. అట్లా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోకుండా, సిగ్గుపడకుండా, జనంలోకి రాకుండా ఇంట్లో దాక్కుని ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఎంత దారుణం అంటే దొంగ అని బయటకు వచ్చి అరుస్తున్నాడు. ఇవన్నిటికీ కూడా కారణాలు ఏంటంటే పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ దొంగల దొక్కి పోలీస్ వ్యవస్థను పూర్తిగా తన సొంత కార్యకర్తగా మార్చుకొని రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేసి వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం రాసి గతంలో దళితుల మీద దాడి జరిగారు, అమరావతి రైతుల మీద దాడి చేశాడు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ లేకుండా జీవో నెంబర్ 1, 41 జీవోలు, అలాగే 30 యాక్ట్లు పెట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యంగా హక్కులు అడిగే విధంగా కూడా లేకుండా చేసేశారు. కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, రాక్షసి పరిపాలన పరాకాష్ఠగా మారింది. ప్రజలు దాని దగ్గరగా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆ కేసులు తగ్గదవడంతో రఘురామకృష్ణరాజు గారికి చాలా బాధ కలిగిన విషయం ఏంటంటే ఇన్నేళ్ళ తర్వాత మళ్ళా దాన్ని పుంజుకుంటున్నారు. ఖచ్చితంగా నువ్వు చర్యలు చేపట్టేది కాకుండా దోషులను విచారించాలి. అనేక అంశాలపైన తాడేపల్లి కేసులో సైపు చూపిస్తున్న ఏళ్లన్నీ కూడా సమాధానం చెప్పాలని జగన్మోహన్ గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు ఇన్ని కేసులు ఉన్నా, ఇన్ని వాయిదాలు పడుతున్నా, ఇంతమంది జడ్జీలు తలమునలు పడుతున్నా హ్యాపీగా కర్ణాటక ప్యాలెస్ లో కూర్చొని హాయిగా కాలయాపన చేసుకుంటున్నాడు. రాష్ట్రానికి రాకుండా, తాడేపల్లి కేసు లేకుండా ప్రతిపక్ష నాయకుడు చెప్పుకున్న జగన్మోహన్ గారిని చూస్తుంటే ఒక రకంగా ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇటువంటి వ్యక్తి ఇక్కడగా ఉండాల్సింది అమెరికన్ జైల్లో ఉండాలి. తొందరలో ఈయన ఆహార అలవాట్లు మార్చుకొని శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయి రెడీగా ఉండే విధంగా రాష్ట్రము, అట్లా కేంద్రం, అలాగే ఇంటర్నేషనల్ ఉన్న కోర్టులు చూస్తా ఉంటే భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. ఏ మాత్రం నిమ్మకు నీరెత్తకుండా తన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ తన యొక్క లాయర్లతో మాడుకొని అనవసరంగా కోర్టులో ఉండే చిన్న చిన్న లొసుగులు వాడుకొని వాయిదాలు తీసుకుంటా ఉంటే సామాన్యుకో న్యాయమా, మాజీ ముఖ్యమంత్రికో న్యాయమా, పేదవాడికో న్యాయమా, ఉద్యోగస్తులకో న్యాయం అనే విధంగా సందేహాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగం దీని మీద పరిశీలించి లా అండ్ ఆర్డర్ లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తప్పు చేసే వాళ్ళని శిక్షించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇదే నేరాలుగా వేరే దేశంలో చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా కాళ్ళు జైలు తీసేస్తారు, ఉరివేసేస్తారు, కాల్ చేస్తారు. చివరికి కిమ్ లాంటి, వియత్నాం లాంటి దేశాలు అయితే మనిషి కూడా కనబడి ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న మా భారతదేశంలో మంచికి మారిపేరుగా ఉన్న మా రాజ్యాంగం